బాగా బిజీగా ఉన్నప్పుడు గానీ లేదా ఆఫీస్‌కి తొందరగా వెళ్ళాల్సి వచ్చేటప్పుడు సింపుల్‌గా చేసుకునే ఈ క్యాప్సికమ్ రైస్‌ని లంచ్ బాక్స్‌కి తీసుకువెళ్తూ ఉంటాను. చాలా చాలా రుచిగా ఉంటుంది. అందరికీ నచ్చేస్తుంది. మరి ఇది చేసుకోవటానికి ముందు పల్లీలని వేయించి, తర్వాత శనగపప్పు, మినపప్పు, ఎండు కొబ్బరి, జీలకర్ర, సోంపు, ధనియాలు, రుచికి తగ్గ ఎండుమిర్చి వేసి వీటన్నిటిని వేయించి చల్లారనివ్వండి. తర్వాత కొద్దిగా నూనె వేసి వేడయ్యాక పోపు దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, క్యాప్సికం, రుచికి తగ్గ ఉప్పు వేసి క్యాప్సికం మగ్గేంత వరకు వేయించి తర్వాత టమాటా, పసుపు వేసి ఇంకో 2 నిమిషాలు వేయించండి. ఈలోపు చల్లార్చడానికి పెట్టిన పల్లీలు, మిగిలిన వేయించిన దినుసులని మెత్తని పొడిగా గ్రైండ్ చేసి టమాటా మగ్గిన తర్వాత ఈ పొడిని వేసి ఇంకో 2 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు చల్లార్చి పెట్టుకున్న అన్నంని వేసుకొని చక్కగా కలిపి ఇంకో నిమిషం వేయించి దించేయండి. అలానే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి.